శ్రీక్షేత్ర ధర్మస్థలంపై అపప్రచారం చెల్లదు. మాజీ మంత్రి వెంకటరమణప్ప పావగడ. నిజమే, హిందూ ధార్మిక క్షేత్రంలో ఒకటైన శ్రీక్షేత్ర ధర్మస్థలంపై కుట్ర జరిగిందని మాజీ మంత్రి వెంకటరమణప్ప తెలిపారు. సోమవారం శ్రీక్షేత్ర ధర్మస్థల భక్తులు, అభిమానులు మరియు ఇతర సంస్థల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు కూడా. నిజమే, శ్రీక్షేత్ర ధర్మస్థలం వీరేంద్ర హెగ్గడే చేస్తున్న ఈ యొక్క సామాజిక సేవ అభినందనీయమని, అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల పేరు చెడగొట్టేందుకు కొందరు దుర్మార్గులు ప్రయత్నించడం ఖండనీయమన్నారు. వీరేంద్ర హెగ్గడే నేతృత్వంలో ఏర్పాటైన శ్రీక్షేత్ర ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు కూడా చేపట్టిందని, అలాగే ధర్మస్థలంపై కుట్ర చేసిన వారిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుని శిక్షించాలని కూడా తెలిపారు. నిరసనను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప మాట్లాడుతూ, కొందరు దుర్మార్గులు హిందువులు మనోభావాలను దెబ్బతీసే పనులు కూడా చేశారని, శ్రీక్షేత్ర ధర్మస్థల పవిత్రతను కించపరించే కుట్ర ఖండనీయమని కూడా మాట్లాడారు. వీరేంద్ర హెగ్గడే ప్రజానుకూలమైన పనులు కూడా చేసి ఎందరికో నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించారని, అలాగే అనామికుడి ద్వారా కొందరు అక్రమార్కులు ధర్మాలపై దుష్టాచారం కూడా చేశారని, అలాంటి వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి విచారణ కూడా జరిపించాలని కూడా కోరుకున్నారు. పట్టణంలోని గురుభవనం వద్ద నుంచి వేలాది మంది శ్రీ ధర్మస్థల క్షేత్రానికి భక్తులు శని మహాత్మ సర్కిల్ వరకు జాతర చేపట్టి ధర్మస్థలానికి అనుకూలంగా వినాదాలు కూడా చేశారు. ధర్మస్థల పవిత్రతను పాడు చేసేందుకు అనామకులను కూడా వాడుకుంటారన్న గిరీష్ పట్టన్న మరియు మహేష్ తిమ్మారెడ్డి, అలాగే జయంత్ టి, సమీర్ ఎండీలను తక్షణమే అరెస్టు చేసి విచారణ కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు కూడా. అలాగే తాలూకా కార్యాలయ ఆవరణంలో తహసీల్దార్ వరదరాజుకు కూడా వినపత్రం కూడా సమర్పించారు. ఈ యొక్క సందర్భంగా జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్సి అంజనప్ప, శ్రీరామసేన జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్, బీజేపీ నాయకులు డాక్టర్ జి వెంకటరామయ్య, అలాగే ఆర్ కుందిరాజ్ మరియు రాఘవేంద్ర, బైదనూరు శివుడు, శేఖర బాబు, రవి, జేడీఎస్ నాయకులు బలాం రెడ్డి మరియు మను మహేష్, రామాంజీ కావలగెరే, శివకుమార్, పూజారప్ప, నరసింహారెడ్డి తదితరులు కూడా ఉపస్థితులు ఉన్నారు.